Hello. Yeah. All India rank 232. Daily study hours అంటే అరౌండ్ 4 to 5 hours చదివేదాన్ని అంతే. తర్వాత మొత్తం చిల్ అవుతుండే నేను. మంచి ఫ్రెండ్స్తో చిల్ అయ్యేదాన్ని, జోక్లు వేసేదాన్ని. నేను కూడా నార్మల్ స్టూడెంట్స్ లానే చిల్ అయ్యేదాన్ని. ఎక్కువ చదివేదాన్ని కాదు. 10th దాకా నాకు అసలు ఐఐటి ఇవి ఏం తెలీదు. 11th వచ్చిన తర్వాతే తెలిసింది. బిలీవ్ మీ ఆర్ నాట్, నా ఫస్ట్ వీక్ టెస్ట్ మార్క్స్ ఎంత తక్కువ వచ్చినాయంటే ఎవరికంత తక్కువ వచ్చుండవు, నాకంత తక్కువ వచ్చాయి. జస్ట్ నాకు 198 వచ్చాయి అడ్వాన్స్ పేపర్లో. అంత తక్కువ వచ్చిన తర్వాత కూడా నేను ఎప్పుడు హోప్ని వదలలేదు, ఎప్పుడు డిమోటివేట్ అవ్వలేదు. నాకు చాలా సార్లు ఇలా 200 తగ్గుతూనే వచ్చాయి నాకు మార్క్స్ 300కి. కానీ నేను ఎప్పుడు హోప్ వదలలేదు. హోప్ వదలకుండా డిమోటివేట్ అస్సలు అవ్వకుండా నా ఓన్గా కష్టపడి తెచ్చుకున్నా. బుక్స్ అంటే జస్ట్ మా కాలేజ్ మెటీరియల్ ఏదైతే ఉందో అదే చదువుకునేదాన్ని నేను. మొన్న మెయిన్స్ అటెంప్ట్లో నాకు జస్ట్, నమ్ముతారో లేదో, జస్ట్ నాకు 286 మార్క్స్ వచ్చాయి. ఈ 286 మార్క్స్లో నాకు అసలు కాలేజ్ వస్తుందో రాదో కూడా తెలియదు. 286 ఎంత తక్కువ చెప్పండి. ఏడికేళ్ళు వస్తాయి నాకు కాలేజ్లో ఇంత తక్కువ మార్క్స్ పెట్టుకొని. నేను మొన్న ఎంత ఏడ్చా తెలుసా, 286 వచ్చాయని. రోజు మొత్తం నేను అలా డల్గానే కూర్చుని ఉండే. What to talk? No words. Crying is only coming. అండ్ నా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నాకేం పెద్ద ఫ్యూచర్ ప్లాన్స్ లేవు. ఏదొస్తే దాంట్లో చేసుకోవడం అంతే. అంటే నేను చిన్నప్పటి నుంచి ఫోకస్డ్గా టైం టేబుల్ వేసుకొని ఇదే చదువుకొని డిస్ట్రాక్షన్స్ అన్ని లేకుండా అలా ఏం చేయలే కదా, ఏదో అలా చేసా. కమింగ్ టు టిప్స్ అంటే మీరు జస్ట్ కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అయితే చాలు. బేసిక్ లెవెల్ ని కాన్సెప్ట్ వస్తే యూ కెన్ సాల్వ్ ఆల్ ది క్వశ్చన్స్. మ్యాథ్స్ కూడా పెద్ద ఏం టఫ్గా లేకుండే. ఎప్పుడు జేఈలో మ్యాథ్స్ పెద్ద టఫ్ ఉండదు కదా. జస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంతే, వచ్చేస్తుంది. క్వశ్చన్ చూడాలి, ఫార్ములా తెలుసుకోవాలి, సబ్స్టిట్యూట్ చేయాలి, యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. దట్స్ ఇట్. కెమిస్ట్రీ is just NCERT. That's it. You read NCERT, you will get. Physics was little tough. I'm not saying very tough. It was little tough. But if you practice, you'll get marks. నాకు కూడా ఈ 2 years చాలా డిస్ట్రాక్షన్స్ ఉండే. నేనేం ఫోన్ లేకుండా, స్నాప్చాట్, ఇన్స్టా ఇవన్నీ లేకుండా అయితే ఇవన్నీ లేకుండా పర్ఫెక్ట్ చదువుకుని సిస్టమేటిక్గా వెళ్ళి అలా ఏం చేయలే కదా. నాకు కూడా డిస్ట్రాక్షన్స్ ఉండే.